బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఫ్రేమ్ కోసం అయితే చెప్పబోతున్నానండి. ఈ ఫ్రేమ్ అయితే అస్సలు కాదు, కొత్త ఫ్రేమ్ చూపిస్తున్నాను. ట్రెండింగ్ అవుతున్న ఫ్రేమే చూపిస్తానండి. నేను స్వయంగా తయారు చేయించుకున్నానండి ఫ్రేమ్. అస్సలు మిస్ అవ్వద్దు, టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగిలిన వీడియోస్ కూడా చూడండి ఒకసారి, మీకు నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షార్ట్స్లో అయితే నా డైలీ లైఫ్ అంతా పెడుతూ ఉంటానండి. నేను ఎక్కడికి వెళ్ళాను, ఏం వండుకున్నాను, ఏం తింటున్నాను, ప్రతిదీ కూడా పెడుతూ ఉంటాను. కానీ లాంగ్ వీడియోస్కి వచ్చేసరికి మాత్రం ఓన్లీ మగ్గం వర్క్ అండ్ క్లాసెస్, వాటి కోసమే చెప్తాను. అండ్ డిజైన్స్ ఏమైతే వర్క్ చేస్తున్నానో వాటి కోసమే నేను మీతో షేర్ చేసుకుంటానండి. షార్ట్స్లో అయితే 1 మినిట్లో అయిపోద్ది కదా, అందుకని అలా సెలెక్ట్ చేసుకున్నాను నేను. అది వేరేగా ఇది వేరేగా అని చెప్పి నేను ఇప్పుడు మీకు ఫ్రేమ్ అయితే చూపిస్తున్నానండి. యాక్చువల్గా ఇప్పుడు మీ ఎదురుగానే నేను ఈ ఫ్రేమ్ ఆల్రెడీ చూడండి, నేను నెక్ వేసేసి ఉన్నాను ఈ బ్లౌజ్కి అయితే. కానీ నేను మీ ఎదురుగానే నేను ఫ్రేమ్ అనేది తీసేస్తున్నాను. ఈ ఫ్రేమ్ తీసేసి మరి ఇప్పుడు మీరు దేనికి పెడతారని అనుకుంటున్నారు కదా, నేనైతే స్వయంగా తయారు చేయించానండి. మా హస్బెండే చేశారు. మా హస్బెండ్ వెల్డర్ అనమాట, తనే చేశారండి. తన చేత చేయించాను నేను. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కదా, ఇన్స్టాగ్రామ్ మొత్తం ఇదే ట్రెండ్ అవుతుంది. ఇదిగోండి, ఇదే ఫ్రేమ్ అనమాట. ఇదిగోండి స్క్వేర్ ఫ్రేమ్. ఈ స్క్వేర్ ఫ్రేమ్ వచ్చేసరికి మాది అయితే కొంచెం వెయిటే ఉందండి. మరీ అంత లైట్ వెయిట్ అంటే నేను ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చాను, షాప్కి వెళ్ళాను అనమాట. పెట్టవలసిన క్లిప్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇవి తీసుకురావడానికని వెళ్ళాను. ఫస్ట్ అయితే ఒక బాక్స్ తీసుకొచ్చాము, కానీ సరిపోదని అర్థమైపోయింది. ఆల్రెడీ నేను ట్రై చేశాను. ఇది ఇంకొక బాక్స్ అయితే ఇప్పుడే తీసుకొచ్చాను. అయితే ఇప్పుడు అక్కడ అంటే మా వారైతే వెళ్ళి చూసి వచ్చారండి ఫస్ట్. అసలు ఎలా ఉంటుంది ఏంటి, దీని పొజిషన్ అంతా కూడా ఎట్లా ఉంటుంది, ఎంత వెయిట్లో ఉంటుందని అన్నీ తను ముందే చూసుకుని వచ్చారు. అయితే అవి అసలు వెయిట్ లేవు, అసలు వెయిటే లేదు, నార్మల్గా ఉన్నాయి. కానీ అది ఏ మాత్రమే కొంచెం ఎవరైనా అడుగు వేసేసినా చూసుకోకుండా దేనికైనా తగులుకున్నా సరే అది వెంటనే వంగిపోద్ది అనమాట. ఇవైతే అలా కాదండి, ఇదైతే చాలా స్ట్రాంగ్గానే ఉంది. అంటే మన సొంతంది కదా, చాలా స్ట్రాంగ్గానే ఉంది. చూడండి ఇక్కడ కార్నర్స్ వచ్చేసరికి చూడండి తను ఇలా ఈ షేప్ అనేది చేశారు. చూడండి ఇలా రౌండ్ షేప్లో చేశారనమాట. ఎందుకంటే ఒకవేళ కార్నర్లో చిరిగిపోవడం అలాంటివి, గుబుక్కను మనం లాగినప్పుడు అది చిరిగిపోవడం అలాంటివన్నీ చేస్తారు కదా, దానివల్ల ఇలా కొంచెం ఈ షేప్ అనేది ఇచ్చారనమాట. చూడండి మీకు అర్థమైపోద్ది. ఇలా ఉంది చూసారా, అంటే ఈ 3 కార్నర్స్ కూడా మనకి షేప్ వచ్చేటట్టు చేశారనమాట ఈ ఫ్రేమ్ అంతా కూడా. ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ అంతా కూడా పట్టేస్తుందండి. ఇన్స్టాగ్రామ్లో సేమ్ ఏదైతే సైజ్ ఉందో తను అవన్నీ సెట్ చేసుకుని ఆ వీడియోస్ అవి చూసి వాళ్ళకి కాల్ చేసి మేము ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకుని దాన్ని తీసుకుని వచ్చి వాటితో సేమ్ అదే కొలతలు తీసుకున్నాము. కావాలంటే మనకి ఇందులో పెద్దది కూడా చేసుకోవచ్చటండి. కానీ నేనైతే మీరు చూసే ఉంటారు కదా అన్ని వీడియోస్లోని, నాకున్న ప్లేస్కి నాకు ఈ సైజ్ అయితే సరిపోద్దని చెప్పేసి నేనైతే ఈ సైజే తీసుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ నేను టేప్తో చూపిస్తానండి ఎంత విడ్త్ ఉన్నది ఏంటి అనేసి. మొత్తం అంతా కూడా నేను టేప్తోనే మీకు చూపిస్తాను. దీనికి లెగ్స్ కూడా ఉన్నాయండి, ఇంకా ఎక్స్ట్రా ఒక 4 అయితే ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఇవి 4, 4 పక్కల 4 అటాచ్ చేసుకోవచ్చు అనమాట. వీటికి ఇలా వచ్చాయండి. నేను మీకు పూర్తిగా వీడియో చూపిస్తాను, క్లియర్గా మొత్తం అంతా చూసేయండి. మరి ఫ్రేమ్ చూసారండి, నాకు మోకాలికి కొంచెం తక్కువ హైట్లో అయితే ఉందండి ఫ్రేమ్ అంతా కూడా. నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇది అండ్ ఈ విడ్త్ లెంత్ 2 కూడా చూపిస్తాను ఒకసారి అండి. ఇదిగో ఇది వచ్చేసరికి 24 ఉందన్నమాట. ఇది ఈ పొడవు వచ్చేసరికి 24 ఉంది. అండ్ ఈ పొడవు వచ్చేసరికి 18 ఉందండి, ఎగ్జాక్ట్గా 18 ఉంది. అండ్ ఈ లెగ్స్ వచ్చేసరికి అంటే నాకంటే మోకాల వరకు వస్తుందని చెప్పగలుగుతున్నాను, కానీ మీకు కూడా హైట్ తెలియాలి కదా, అందుకోసమని చూపిస్తున్నాను అనమాట. 6.5 ఉందండి. ఈ పొడవు వచ్చేసరికి మనకి 6.5 ఉంది. మనం చేయించిన అంటే ఎక్స్ట్రా చేయించిన లెగ్స్ వచ్చేసరికి ఇదిగోండి 12 ఉన్నదనమాట. మీకు ఇప్పుడు ఇవి నేను ఎలా బిగిస్తాను అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు ఇవి మనకి టైట్ చేసుకోవాలా లేదా లూజ్ చేసుకోవాలనేది క్లియర్గా ఉందన్నమాట. ఇదిగోండి అంతే, ఇలా లోపలికి పెట్టేసుకోవడం అండ్ ఇదిగోండి ఇక్కడ వరకు ఇలా టైట్ చేసేసుకోవడం అంతే అనమాట. చాలా టైట్గా అయితే ఫిట్ అయిపోయాయి. చూడండి నేను లాగినా సరే రావట్లేదు, అంటే మనకి హైట్ మాత్రం పెరిగింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం చూసుకుంటే 12 ఇంచెస్ వచ్చిందండి.
ఎగ్జాక్ట్గా ఇది 12 ఇంచెస్ వచ్చిందనమాట. అంటే ఇది 6 లోపలికి 6 ఇంచెస్ వెళ్ళిపోయింది కాబట్టి మనకి 12 ఇంచెస్ అనేది ఫ్రేమ్కి అనేది వచ్చిందనమాట. నేను 4 సైడ్స్ కూడా బిగించేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇక్కడ కూడా నేను బిగించేస్తున్నాను. జస్ట్ ఇలా టైట్ చేసేసుకోవడమే. ఇలా టైట్ చేసేసుకుంటే సరిపోద్ది. ఇదేమంత త్వరగా ఏమీ రాదులేండి, ఎందుకంటే చాలా లోపలికి అయితే పెట్టారు కదా. అంటే 6 ఇంచెస్ అంటే హాఫ్ వరకు వెళ్ళిపోతుంది కదండి. ఇదిగోండి హాఫ్ వరకు వెళ్ళిపోతుంది కదా, దానివల్ల మనకి ఏమి ఇబ్బంది ఉండదండి. ఊడిపోద్ది లేదా జారిపోద్ది లేదంటే పైకి లేచిపోద్ది అలాంటివి ఏమి ఇబ్బంది అయితే మనకి ఏమి ఉండదండి. నేనైతే ఇంకా 4 సైడ్స్ బిగించేసుకున్నాను. ఇక్కడ ఇంకొక విషయం అండి, మనకి బయట తీసుకునేవి ఇట్లా బూట్స్ లేవన్నమాట. ఇదంతా పెయింట్ ఇదిగోండి ఇలా బూట్స్ అనేవి లేవన్నమాట. బూట్స్ లేకపోతే ఏమవుతుందంటే మీకు తెలియదే ఉంది, ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇలా గీస్తే ఏమవుతుంది, అలాగే అయిపోతాయండి. అసలు బూట్స్ అనేవి కంపల్సరిగా ఉండాలి. నాకైతే బూట్స్ పెట్టేశారండి ఈయన. ఎవరికైనా సరే ఇది ఈ స్టాండ్ అనేది కావాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి. ఇది వచ్చేసరికి మా వారు చెప్పడం ఏంటంటే తనకి 1000 రూపీస్ అనేది అయ్యిందంట వీటి కోసం. అంటే మొత్తం ఇలా పెయింట్ చేసి ఇదిగోండి 4 సైడ్స్ కూడా పెట్టేశాను, లోపలికి వెనక్కి పెట్టినట్టున్నాను. ఇట్లా 4 సైడ్స్ పెట్టేశానండి. ఇప్పుడు వచ్చేసరికి నేను ఇవి ఓపెన్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఈ బ్లౌజ్ అయితే పెడుతున్నాను అనమాట. ఆల్రెడీ నేను స్టిచ్ చేసిన బ్లౌజే. ఇదిగోండి నాకు ఇక్కడికైతే హైట్ వచ్చిందండి. మొత్తం వచ్చేసరికి హైట్ ఇది హైట్ వచ్చేసరికి 13 వచ్చిందండి. ఈ పై ఇలా సెట్ చేసాక మనకి హైట్ వచ్చేసరికి 13 వచ్చింది. యాక్చువల్గా మనకి మొత్తం స్టాండ్ వచ్చేసరికి 6 వచ్చింది. ఈ లెగ్స్ అవి పెట్టాక మనకి 13 వచ్చిందండి. హైట్ వచ్చేసరికి మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే నా లెగ్స్ కూడా ఈ లోపలికి వెళ్ళిపోతున్నాయి అంటే నేను ఇక్కడ వరకు కూడా చేసుకోవచ్చు. అదే మనం మగ్గం విషయానికి వచ్చేసరికి ఏంటంటే అది కొంచెం ఇంత హైట్ లో ఉంటుంది కదా, ఈ మాత్రం హైట్ లో ఉంటుంది. ఈ మాత్రం హైట్ లో ఉండడం వల్ల మనం అలా చేసుకోవడానికి అవ్వదు. ఇప్పుడు ఇక్కడ ఎలా చేసుకోవడానికి కూడా మనకి ఈజీగానే ఉంటుంది. అండ్ ఇది ఎట్లా ఫిక్స్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించేస్తానండి. మీకు ఫ్రేమ్ కోసం అయితే ఏం డౌట్స్ ఏమీ లేవని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే అడగండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి, కొంచెం దగ్గర తీసుకొచ్చి ఇలాంటి ఇదిగోండి నేను ఇప్పుడైతే నెక్ పెడుతున్నాను అనమాట. నాకు నెక్ ఎంత వరకు కావాలో అంతవరకు సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి నెక్ అయితే ఇక్కడ వరకు డిజైన్ ఉంది. దగ్గరికి ఒకసారి ఇక్కడ వరకు డిజైన్ ఉందండి. ఇక్కడ వరకు డిజైన్ ఉంటే నేను లాగినప్పుడు కొంచెం ఇట్లా వస్తుంది కాబట్టి నేను ఇంకొంచెం ఫ్రంట్కే జరుపుకుంటున్నాను నెక్ డిజైన్ కి. ఇవన్నీ కూడా కైండ్ క్లిప్స్ అండి. ఆల్రెడీ నేను ఒక బాక్స్ తీసుకున్నాను. ఇది ఇంకొక బాక్స్ అనమాట. ఇందులో బాక్స్ వచ్చేసరికి మనకి 12 క్లిప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 12 క్లిప్స్ వచ్చేసరికి బాక్స్ వచ్చి 120 రూపీస్ అండి. ఒక బాక్స్ లో వచ్చేసరికి 12 క్లిప్స్ ఉంటాయి కదండి. ఒక బాక్స్ అయితే సరిపోలేదన్నమాట, అందుకని నేను 2 బాక్స్ అయితే తీసుకున్నానండి. 2 బాక్స్కి వచ్చేసరికి 24 క్లిప్స్ కాబట్టి మొత్తం అంతా కూడా రౌండ్గా పెట్టుకోవడానికి అయితే సరిపోతుంది అనమాట. మనం పెట్టేటప్పుడు ఫస్ట్ ఎల్ షేప్లో నార్మల్గా పెట్టేసుకున్నా, ఇంకా తర్వాత నుంచి మాత్రం కొంచెం లైట్గా లాక్కుంటూ పెట్టుకోవాలండి. అలా లాక్కుంటూ పెట్టుకోవడం వల్ల మనం ఫ్రేమ్కి పెట్టినప్పుడు ఎంత టైట్గా అయితే ఉంటుందో నార్మల్గా స్క్వేర్ ఫ్రేమ్కి పెట్టినప్పుడు కూడా ఇంతే వెయిట్లో అయితే ఇంతే టైట్గా అయితే ఉంటుందన్నమాట. దట్టు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉందండి. యాక్చువల్గా ఇది తెలుగులో చాలా తక్కువగా చేశారండి, అంటే చెక్క ఫ్రేమ్తో అలా చేశారనమాట. 2000 దాటే ఉంది. నేను ఒక్క వీడియో మాత్రమే చూశాను. ఇదైతే మనం 1300కి బాగానే ఉంది కదా అని అయితే అనుకుంటున్నాను. మా వారైతే 1300కి అయితే ఇచ్చేద్దాము, ఎవరికైనా కావాలంటే చూడు అనేసి అయితే అన్నారనమాట. ఇంక అందుకనే నేను 1300 అని అయితే చెప్తున్నానండి. దట్టు ఏంటంటే మేము క్లాసెస్ ఎలానో ఫ్రీగానే కదా నేర్పిస్తున్నాము, ఫ్రేమ్ మాత్రం సేల్ చేద్దామనే ఉద్దేశంతో అయితే అనుకున్నామన్నమాట. చూడండి నేను చాలా ఇటుపక్కకి లాగేటప్పుడు మాత్రం టైట్గా లాక్కుంటున్నాను. తర్వాత మనం వాటిని క్లిప్స్ని మాత్రం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను కుట్టి కూడా చూపిస్తున్నాను, కుట్టినప్పుడు ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నేను కుట్టి కూడా చూపిస్తున్నాను అనమాట. టైట్గానే ఉందండి, ఏం లూజ్ అది ఏం లేదు, చాలా టైట్గా ఉంది. మంచిగానే అనిపించిందండి నాకైతే మాత్రం. చాలా రోజుల తర్వాత, అంటే చాలా సంవత్సరాల తర్వాత నేను ఇలాంటి ఫ్రేమ్తో అయితే స్టిచ్ చేస్తున్నాను. మీకు ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి, అస్సలు మర్చిపోకండి. నాకైతే చాలా ఫ్రీగా అనిపించింది. చూసినప్పుడు మీకు ఎలా ఉందనేది చెప్పండి. మీకు కొలతలతో సహా నేను మీకు ఈ ఫ్రేమ్ ఎంత ఉందనేది నేను మీకు చూపించేశాను కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి, చాలా క్యూట్గా ఉంది. రేపు పొద్దున్న మనం ఫుల్ బ్లౌజ్ అంటే ఈ నెక్ మొత్తం అంతా కూడా చేసుకోవాలంటే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ వరకు ఇలా వెళ్తుంది, ఇదంతా కూడా చక్కగా చేసుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చేసిందండి ఫ్రేమ్ అయితే. నేను 12 ఇయర్స్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను, కానీ ఎప్పుడు కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ రాలేదన్నమాట. నాకు ఈ చిన్న ఆకు కుట్టేసరికి ఇంకా చేసేయాలనే ఆతృత అయితే వస్తుంది. కానీ ఫ్రేమ్కి ఆల్రెడీ ఒక బ్లౌజ్ ఉంది, అది కంప్లీట్ అయిపోగానే నేను దీని మీదే కుడతాను. ఈ రోజు మాత్రం కంపల్సరిగా వీడియో అయితే చేసుకుంటాను దీనిపైన, ఎందుకంటే ఈ బ్లౌజ్ కూడా నేను మీకు చూపించాలి కదా. ఖచ్చితంగా దీనిపైన అయితే చేసి అయితే చూపిస్తాను. ఎప్పుడు కూడా మగ్గం తీసుకోవాలని అయితే నాకు అనిపించలేదండి, కానీ నా దగ్గర 2 మగ్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఎప్పుడు వాడలేదండి, మీరు చూసారు కదా ప్లేస్ అంతా కూడా జస్ట్ నాకు ఈ ఎల్ షేప్ మాత్రమే
నేను ఏదైనా వాడుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే అక్కడ 2 బెడ్స్ ఉంటాయి. నేనైతే బయటికి ఇంకా అసలు ఎక్కడికి వెళ్ళను అనమాట. నేను జస్ట్ ఓన్లీ బెడ్రూమ్లో మాత్రమే కూర్చుంటాను, బెడ్రూమ్లోనే చేసుకుంటాను వర్క్ అంతా కూడా. కిచెన్ పని ఉన్నప్పుడు కిచెన్లోకి వెళ్తాను, ఇంకా మొత్తం అన్ని కూడా క్లీన్ చేసేసుకొని ఇక్కడే కూర్చుంటాను. మీకు తెలుసు నేను బెడ్ పైన కూర్చొని చేసుకుంటానని. నేను ఇప్పుడు దీన్ని ఇలా తీసుకుని వెళ్ళి బెడ్ పైన కూడా పెట్టేసుకోవచ్చు. నాకు చాలా కంఫర్ట్ అనిపిస్తుందండి. కానీ నాకు ఇప్పుడైతే మాత్రం చాలా హ్యాపీగా ఉందండి ఈ ఫ్రేమ్ అని బట్టి. మీరు ఎవరికైనా కావాలంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కడికంటే అక్కడికి మేము షిప్పింగ్ చేస్తాము. మీకు ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కామెంట్లో చెప్తే నేను ఖచ్చితంగా మీరు ఎంత దూరాన్ని ఉన్నా సరే కంపల్సరిగా మేమైతే మీకు పంపించడం జరుగుతుంది. ఒకటండి, నేను ఆన్లైన్లో అయితే తీసుకున్నాను. నాకు అస్సలు అంటే మా వారికి నచ్చలేదు. ఎందుకంటే ఐరన్ కోసం తనకి తెలుసు కాబట్టి, తను వెల్డర్ కాబట్టి తనకి తెలుసు కాబట్టి తనకైతే నచ్చలేదు అనమాట. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు అయితే వస్తుందండి. నా ఫ్రేమ్కి మాత్రం లైక్ ఇచ్చుకోండి, సరేనా? బాయ్ బాయ్.